వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ బీజేపీ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ దేశంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్కి వాస్తవానికి సన్ స్ట్రోక్ అని చెప్పుకోవాలి. ఎందుకు సన్ స్ట్రోక్ అంటున్నాను అంటే, ఇది ఒక రోజుతో అయ్యింది కాదు. గతం నుంచి ఎప్పటి నుంచో బరితెగించి ఇవాళ బండి సంజయ్ తనయుడుగా ఉన్నటువంటి బండి భగీరథ్ తన కాలేజ్ డేస్ నుంచి కూడా అల్లరి చిల్లరగా తిరగటం, కొన్ని దాడులకి పురుగొల్పటం, దాడులు చేయటం, దాడికి పాల్పడటం, ఇవాళ తాజాగా ఒక అమ్మాయితో ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే కలిసి తిరిగానని ఆయనే ఒప్పుకుంటూ ఇవాళ హనీ ట్రాప్ కింద కేసు పెడుతున్నారు. అంటే ఇప్పుడు ఆయన మీద పోక్సో చట్టం కింద, అంటే మైనర్తో ఇవాళ మైనర్ని మోసం చేశాడని, మైనర్ మీద కొంత వేధింపులకు గురి చేశాడని, మైనర్ మీద అటెంప్ట్ చేశాడనే ఉద్దేశంతో ఇవాళ పేట్ బషీర్బాగ్ పిఎస్లో పోక్సో చట్టం కింద కేసు నమోదైనటువంటి నేపథ్యం. సో ఈ యొక్క వ్యవహారాన్ని ఎట్లా చూడాలి? ఎందుకంటే సమాజంలో ప్రజాసేవలో ఉంటూ రెస్పాన్సిబుల్ పొజిషన్లో హోంశాఖ సహాయ మంత్రిగా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ తనయుడుగా ఉన్నటువంటి బండి భగీరథ్ భాగవతం ఇది. నిజంగా పుత్రుడు పుట్టగానే కాదు, ఆయన గొప్పగా అయినటువంటి తర్వాత పుత్రోత్సాహం అంటారు. ఇవాళ పుత్రోత్సాహం కాదు కదా, పుత్రుడు వల్ల స్ట్రోక్ వస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే తెలంగాణలో ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ ప్రధానిగా మూడోసారి అయిన తర్వాత తెలంగాణకు అడుగు పెట్టబోతా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఒక రకంగా రాజకీయంగా తెలంగాణలో వ్యాక్యూమ్ ని క్యాప్చర్ చేసుకోవాలని చూస్తున్నటువంటి బీజేపీ పార్టీకి, మరీ ముఖ్యంగా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారికి ఇవాళ ఎట్లా తలెత్తుకొని ఇవాళ రాజకీయం చేయాలనిపిస్తుంది? ఎందుకంటే ఆయన ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మీద, నాయకుల మీద, ఆయన యొక్క అనుచరులందరూ కూడా కరీంనగర్లో దాడి చేసి ఇంకా ఘటనలు కూడా మరవల, ఇంకా అవన్నీ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. మరోవైపు పెద్ద ఎత్తున దాడుల మీద, అంటే బండి సంజయ్ అనుచరులు చేసినటువంటి దాడుల మీద ఇప్పటికే డీజీపీకి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కంప్లైంట్ చేశారు. సో ఇవంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఆయన ఒక రకమైనటువంటి గుండాయిజం చెలాయిస్తుంటే తనయుడుగా ఉన్నటువంటి బండి భగీరథ్ కూడా చేస్తున్నటువంటి భాగవతంగా చెప్పుకోవాలి. ఒకవైపు డిసెంబర్ 31న మొయినాబాద్ ఫామ్ హౌస్ లో జరిగినటువంటి అంశం మీద ఇవాళ పోక్సో చట్టం నమోదైంది. అయితే ఆ యొక్క పోక్సో చట్టం అంటే ఖచ్చితంగా మైనర్ పట్ల ఆయన చేసినటువంటి బిహేవియర్ మీద, మైనర్ తోటి అక్రమంగా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. సో ఇది జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి బండి సంజయ్ తనయుడు కరీంనగర్లో ఇంకొక కంప్లైంట్ నమోదు చేశారు. ఇది హనీ ట్రాప్ కింద నన్ను హనీ ట్రాప్ చేశారు, ఇప్పటికే నేను 50,000 ముడుపు కూడా చెల్లించుకున్నా, ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోవాలని వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారు, 5 కోట్ల డబ్బులు డిమాండ్ చేశారని వాళ్ళ కుటుంబం మీద మంత్రి గారి తనయుడు అక్కడ కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేయగానే ఇప్పుడు ఇక్కడ కూడా పేట్ బషీర్బాగ్ కేసులో కూడా కేసు నమోదు చేశారు. అసలు ఎఫ్ఐఆర్ నమోదు అవడం చాలా టైం పట్టింది. అసలు అది ఉదయం నుంచి సోషల్ మీడియా అంతా రచ్చరచ్చగా నడిచింది. అసలు పేట్ బషీర్బాగ్ కేసులో ఏం జరుగుతోంది? ఎందుకంటే రాష్ట్రంలో ఇవాళ హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆ యొక్క మంత్రిత్వ శాఖ సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే ఉంది. మరి ఇంతసేపు ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు అవడానికి టైం పట్టింది? చర్యలు ఏమైనాయి? ఎంక్వైరీ ఏమైనా? ఇప్పటిదాకా ఏ ఒక్క పోలీస్ అధికారులు కూడా ఈ యొక్క కేసు పూర్వపరాలు కానీ, లేకుంటే ఏం జరుగుతోందని, ఏం జరిగిందని కానీ ఎక్కడ బయట పెట్టినటువంటి నేపథ్యం. కనీసం ఎఫ్ఐఆర్ కూడా ఇప్పటిదాకా బయటికి రిలీజ్ చేయాల. మరి ఆ యొక్క కేసు పూర్వపరాలు ఏంటి, ఏం జరిగింది, ఎట్లా జరిగింది, తర్వాత ఏ ఒక్క అంశంలో ఇప్పుడు పోక్సో చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదైంది, మరి తీసుకున్నటువంటి చర్యలు ఏంటి, ఎంక్వైరీ ఏంటి, ఇదంతా కూడా ఏమి లేదు, అంతా గోప్యంగా ఉంచుతున్నటువంటి నేపథ్యం. మరి ఇంత జరుగుతూ ఉంటే మరి సొంత మంత్రి తనయుడే ఇటువంటి బరితెగింపుకు దిగజారితే, ఎందుకంటే ఆయన మీద వస్తున్నటువంటి ఆరోపణలు ఇప్పటికీ కాదు, చాలా రోజుల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. ఒకప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు వాళ్ళ కొంతమంది జూనియర్ల మీద దాడులు చేయటం, అట్లాగే కొన్ని విచ్చలవిడిగా పార్టీల్లో పార్టిసిపేట్ చేయటం, అట్లాగే పార్టీల్లో పార్టిసిపేట్ చేసి ఇష్టం వచ్చినట్టుగా చేయటం. కొత్తగా ఒక ఆడియో కూడా వైరల్ అవుతోంది. గతంలో ఒక వేరే మహిళతోనో లేకుంటే ఈ అమ్మాయితోటో ఎవరితో తెలియదు, కానీ అమ్మాయి గొంతు పూర్తిగా లేదు, కానీ ఇతను మాత్రం మాట్లాడినటువంటి ఆడియో కూడా బాగా వైరల్ అవుతుంది. ఒకసారి ఆ ఆడియో కూడా వినండి. I told myself to be positive with you. లోపల ఎన్ని నెగటివ్ థాట్స్ నాకున్నా, ఎన్ని ఆలోచనలు వస్తే ఐ స్టాప్, ఐ విల్ బి హ్యాపీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. బట్ డ్రాప్ చేసి ఇట్లా పోతా ఎందుకు అంటావు, ఎందుకు పోతావు ఇట్లా అని విన్నా దించుకొని నాకు నేను ఆలోచించుకుంటా పోతుంది. ఏమైతుంది, వాట్ ఇఫ్ షీస్ నాట్ దేర్, వాట్ ఇఫ్ షీస్ నాట్ విత్ మీ, దట్ ఐ కాంట్ ఇమాజిన్ సమ్వన్ నాట్ బిసైడ్ యు నాట్ మీ. I want you and I mean fix that, but ఈమెనే నాకు నేను కొట్లాడగా వస్తావు, నాకు ఈమెనే
లేదా స్కోల్డ్ మీ లేదా బీట్ మీ నన్ను బూతులు తిట్టారు చెప్పుతూనే ఉంటాను నేను అనుకున్నా ఇవ్వంటారు. ఈ ప్లేస్ లో వేరే వాళ్ళు ఉంటే ఈ పార్టీకి నేను అనే మాటలు కూడా నేను కొట్టే ఆ కొట్టుడుకు చచ్చిపోతున్నా కావచ్చు. ఇఫ్ ఇట్స్ యూ ఐఎమ్ పుట్టింగ్ ఎవ్రీథింగ్ అసైడ్. ఎందుకు తను షీ హావ్ టు బి సుపీరియర్. నేను కాదు, నేను నథింగ్, తనే అది ఏం చెప్తాది. నేను అనేటోడిని లైఫ్ లా నేను పెద్ద తోపుతురమని నేను ప్లీజ్ చేస్తాను, నాన్న డూ చేస్తున్నా, నాకు గివ్ మీ దాట్ ఇట్లా ఐ ఫోర్స్ యూ టు బికమ్ యువర్ ఇట్లా అంట కదా. అడిగే ముందు ఒక 100 సార్లు ఆలోచిస్తాను. నేను లెజిట్ 100 సార్లు ఆలోచిస్తాను. నువ్వు ఏం ఫీల్ అవుతావు లోపల, ఎట్లా తీసుకుంటావు నాకు తెలియదు. ఇప్పుడు కూడా ఇఫ్ యూ రిమెంబర్ లిప్ టచ్ చేయండి మళ్ళీ నాకు లోపల నాకు ఇట్లా నువ్వు దగ్గరికి వస్తే నీకు అంటే అవుట్ ఆఫ్ లవ్ యూ కమ్ నో నాకు నా హార్ట్ ఎప్పుడైనా చూడు ఇట్ థ్రాబ్స్. నిన్ను మీ ఇంటికి రావుతా కదా జనరల్ లేట్ అయితే నీ మెసేజ్ వచ్చేదాకా భయం అంటే యాంగ్జైటీ. సో విన్నారు కదా ఈ ఆడియో. ఇది విన్న తర్వాత, భగీరథ్ మాటలు విన్న తర్వాత మీకేమనిపిస్తుంది? చాలా ఒక రకమైనటువంటి కన్నింగ్ లాగా స్పష్టంగా అనిపిస్తుంది. అంటే మహిళల్ని మోసం చేయటమా, లేకుంటే మైనర్లతో మాట్లాడినటువంటి విధానమా, లేదు అంటే మొత్తం ఇంకెంత డ్రామాటిక్ పండిస్తున్నాడు, ఎమోషనల్ గా డ్రామా పండిస్తున్నాడు ఫోన్లో. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, రాజకీయ నాయకుడిగా ఉన్నటువంటి బండి సంజయ్ గతంలో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇటువంటి కేసుల్లో ఆయన ఏం మాట్లాడాడు ఒకసారి వినండి. దేశవ్యాప్తంగా చర్చించుకుంటారు. 28 సంఘటన జరిగితే దీన్ని గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇప్పుడు వేరే దేశం నుంచి వచ్చి అత్యాచారం చేసి నాకు అర్థం కాలేదు. ఉగ్రవాదులు వచ్చి అత్యాచారం చేసిరా? పేర్లు దొరికిన అమ్మాయి పేర్లు చెప్పింది. ఇప్పటికి ఇన్ని రోజులు అయింది, కనీసం స్పందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గోప్యంగా ఎందుకు ఉంచాల్సి వచ్చింది? ఇలా మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగినప్పుడు ఫోక్సో కేసు పెట్టారు. ఫోక్సో కేసు పెట్టినప్పుడు చట్టం ఏం చెప్తుంది? 164 ప్రకారము మెజిస్ట్రేట్ ముందు అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సిన బాధ్యత పోలీస్ అధికారుల మీద ఉంది. మరి ఎందుకు రికార్డ్ చేయించలే? అరెస్ట్ చేయాలి, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ని వెంటనే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయాలి. మైనర్ బాలికను వేధించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ని వెంటనే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయాలి. బీజేపీ బండి సంజయ్ కుమార్ ని వెంటనే అరెస్ట్ చేయాలి. బర్తరఫ్ చేయాలి. బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ పదవి నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలి. తొలగించాలి. బీజేపీ పార్టీ నుండి బండి సంజయ్ ని వెంటనే తొలగించాలి. బాధ్యత వహించాలి. బీజేపీ ప్రభుత్వం వెంటనే బాధ్యత వహించాలి. మైనర్ బాలిక కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడతాం. మైనర్ బాలికకు న్యాయం జరిగే వరకు పోరాడతాం. మైనర్ బాలికకు న్యాయం జరిగేంత వరకు పోరాడతాం. కాపాడుకుందాం తెలంగాణ మహిళలను. కాపాడుకుందాం తెలంగాణ మహిళలను. కాపాడుకుందాం. సిగ్గు కేంద్ర మంత్రి పదవిలో ఉండి వారి కుమారుడు మైనర్ బాలిక పైన అత్యాచారం చేయడం. సిగ్గు. జై తెలంగాణ. జై భీమ్. మరి ఇప్పుడు బండి సంజయ్ గారు డిమాండ్ చేసినట్టుగా మెజిస్ట్రేట్ ముందు ఆ యొక్క బాధితురాలు ఎవరైతే పేట్ బషీర్బాగ్ లో కంప్లైంట్ ఇచ్చిందో ఆ విక్టిమ్ తరఫున స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సినటువంటి అవసరం లేదా? చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదా? మరి గోప్యంగా ఎందుకు ఉంచుతుంది పోలీస్ డిపార్ట్మెంట్? బండి సంజయ్ గారు డిమాండ్ చేశారు కదా గతంలో. మరి ఆయన డిమాండ్ చేసినట్టుగా ఇవాళ ఎందుకు హోంశాఖ కానీ లేకుంటే పోలీస్ అధికారులు కానీ ఈ యొక్క కేసుని గోప్యంగా ఉంచుతున్నారు? సూటి ప్రశ్న. మరి ఆయననే అడుగుతున్నాడు కదా. గతంలో ఒక కేసులో ఆయనే మాట్లాడిన కదా, ఇప్పుడు ఆ వీడియోలు వైరల్ గా మారుతున్నాయి కదా, సోషల్ మీడియా అంతా చక్కర్లు కొడతా ఉన్నాయి. మరి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారికి ఒక రూలు, అలాగే వాళ్ళ తనయుడికి ఒక రాజ్యాంగము, లేకుంటే వాళ్ళ తనయుడికి ఒక చట్టాలు, ఇంకో చట్టాలు ఉండయి కదా. మరి అందరికి ఒకటే చట్టం, ఒకటే న్యాయం మన దేశంలో ఉన్నప్పుడు మరి కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి తనయుడికి మరి ఎందుకు ఈ ప్రివిలేజ్ ఏమీ ఉండదు. ఖచ్చితంగా ఆయన్ని కూడా చట్ట ప్రకారం ఎంత పెద్దవాళ్ళైనా చట్టానికి అతీతులు ఎవరూ కాదు. కాబట్టి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, స్టేట్మెంట్లు రికార్డ్ చేయాలి, ఏం జరిగిందో ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది, ఏం జరిగిందో ఛార్జ్ షీట్లు వేయాల్సినటువంటి అవసరం ఉంది, చట్టం తన పని తను చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఖచ్చితంగా దీని మీద స్ట్రింజెంట్ యాక్షన్ ఇప్పటికే మహిళా సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. అసలు మైనర్గా ఉన్నటువంటి అమ్మాయితో ఎటువంటి రిలేషన్లో ఉన్నా కూడా అది ఖచ్చితంగా అది హనీ ట్రాప్ కిందికి రాదు. హనీ ట్రాప్ అని ఎట్లా అంటారు? ఇది కావాలని హనీ ట్రాప్ అని కవరింగ్ చేస్తారు, కానీ హనీ ట్రాప్కి దీనికి సంబంధం లేదని చాలా మంది మహిళా సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి ఇది బండి భగీరథకు సంబంధించినటువంటి ఫోటో, ఇది అవతల ఎవరు ఉన్నారని నేను మాట్లాడట్లా, కానీ ఆ ఫోటోలు ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఆయన గారు లీలాలు చూడండి ఒకసారి. మరి
ఒక బాధ్యతాయుతమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి తండ్రి మరి ఏం నేర్పాలి తన తనయుడికి? ఇవేనా నేర్పాల్సింది? ఇది చూడండి, మొత్తం మందు బాటిళ్లతోటి వాళ్ళ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఫోటో. ఇది కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. మరి ఏం నేర్పించాలి, ఏం నేర్పించాలి, ఎట్లా పోతుంది మన సమాజం? ఇవాళ తెలంగాణ రాష్ట్రం క్రైమ్ రేట్లో నెంబర్ 1గా మారింది అంటే 2 లక్షల పైచిలకు కేసులు ఇవాళ తెలంగాణలో నమోదవుతున్నాయి అంటే మరి ఇటువంటి వాటికి అడ్డుకట్ట వేయాల్సినటువంటి అవసరం లేదా? ఇప్పటికే మన రాష్ట్రంలో డ్రగ్స్ కోసం సపరేట్ ఈగల్ టీమ్స్ తిరుగుతున్నాయి, అయినప్పటికీ కూడా డ్రగ్ కేసులు పెరుగుతున్నాయి. మరి ఇట్లా జరుగుతున్నటువంటి తరుణంలో మరి ఇటువంటి పోక్సో చట్టం కింద కేసులు నమోదైతే ఎటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది పోలీసులకి? మరి గోప్యంగా ఎందుకు ఉంచుతూ ఉన్నారు? ఇప్పుడు జరిగిన దాన్ని తీసుకొచ్చి ఇవాళ నాన్ అవైలబుల్ కేసు పెట్టి నా కొడుకు మీద ఆ అబ్బాయి వీడియో పెట్టిండు. పిల్లలు కొట్టాడుకుంటారు, మళ్ళా కలుస్తారు. నీకేం వస్తుంది? నీకేం వస్తుంది అంటున్నా. ఎందుకు కేసు పెట్టించినావు? కేసు పెట్టిన అవసరం ఏమొచ్చింది? ఎవరు కంప్లైంట్ ఇచ్చారు అంటే ఇప్పుడు ఏంది నువ్వు? ఇందాక మైనర్ గర్ల మీదేమో అటువంటి మాటలు మాట్లాడి వాళ్ళ కొడుకు కొట్టుకున్న సందర్భంగా అప్పుడు మాట్లాడినటువంటి బండి సంజయ్ ఏంటి? పిల్లలు కొట్టుకుంటారు, కలిసిపోతారు. ఇది ఆయన కవరింగ్. మరి ఇప్పుడు ఈ యొక్క అంశంలో బండి సంజయ్ గారి రియాక్షన్ ఏంటి? ఏం అయి ఉంటుంది? మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.